మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి తన మీద అంత కక్ష ఉంటే తనను చంపాలనుకుంటే చంపేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తలపై దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిన్న ధర్నా చేశారు ఆయన. ఓ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హాట్ కామెంట్స్ చేశారు. కేవలం కూటమికి ఓటు వేయలేదు అనే కారణంతో అమాయకులైన ప్రజలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. తన మీద అంత కక్ష ఉంటే తనొక్కడనే చంపేస్తే సరిపోతుందని, అమాయకులను దారుణంగా హింసించాల్సిన అవసరం ఏంటని ఆరోపించారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని కనుక ఒకసారి పరిశీలిస్తే, నన్ను చంపాలనుకుంటే చంపేయండి, అంతేగాని మీకు ఓటు వేయలేదు అనే కారణంతో అమాయకులైన ప్రజలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ట్వీట్ మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో ఈ ట్వీట్ అయితే కనిపిస్తుంది. నన్ను చంపాలనుకుంటే చంపేయండి, అంతేగాని మీకు ఓటు వేయలేదు అనే కారణంతో అమాయకులైన ప్రజలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ట్వీట్ అయితే కనిపిస్తోంది. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి తన మీద అంత కక్ష ఉంటే తనను చంపాలనుకుంటే చంపేయాలని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ట్వీట్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి ఏపీ రాజకీయాల్లో? అంటే దేశ రాజధానిలో జగన్ అంటే వైఎస్ఆర్ పార్టీ అధినేతగా ఉన్న జగన్ నిన్న ధర్నా సందర్భంగా ఆ తర్వాత ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ అనేవి చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఇంతవరకు చాలా వరకు తమ కార్యకర్తలను హత్యలు చేస్తున్నారు, లేకపోతే రాజకీయ హత్యలు జరుగుతున్నాయి అనేది ఒక కీలకంగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఇప్పుడు ఆయన నేరుగా నన్ను చంపాలనుకుంటే నన్ను చంపండి, లేదనుకుంటే మీరు ఇలాగా ఓటు వేయలేని కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే ప్రజలకు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళని కావచ్చు టార్గెట్గా చేసుకుని ఇలా హత్యా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదనేది ఆయన ఆ మీడియా ఎదుటి చేసిన కామెంట్స్ అనేవి ఇప్పుడు ఎక్స్లో వైసీపీ అధికారికంగానే దాన్ని ప్రకటించింది. అంటే పూర్తిగా ఒక పార్టీ స్టాండ్ లాగా దీన్ని తీసుకుని ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే అత్యంత కీలకంగా చూడాల్సిన వ్యాఖ్యలుగా మనకు కనిపిస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీ అనేది తన వ్యాఖ్యలు చేసిందంటే దానికి పూర్తిగా కట్టుబడి చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీనిపైన భిన్న కథనాలు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఏవైతే ఘటనలు ఉన్నాయి, ఈ ఘటనల్ని పూర్తిగా ఒక పార్టీ వైపు దాన్ని తీసుకెళ్తూ ఒక పార్టీ కక్షగట్టి ఇంకో పార్టీని రాజకీయంగా హతమార్చడానికి ప్రయత్నం చేస్తుందని ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని ఇప్పటికే పోలీసులు అనేది వాళ్ళు ఒక అధికారికంగా హోమ్ మినిస్టర్ కూడా దీనిపైన కామెంట్ చేశారు. మరోవైపు పోలీసు డిపార్ట్మెంట్ దీనిపైన పూర్తిగా జరుగుతున్న హత్యలపైన ఒక అంటే వివరణ లాంటిదే కావచ్చు, కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన ప్రయత్నం ఒకటి మనం దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జరిగిన హత్యలు అంటే ప్రభుత్వం జూన్ 4 నుంచి 31 వరకు, అంటే జూలై 22 వరకు, అంటే జూన్ 4 నుంచి 22 వరకు జరిగిన ఏవైతే ఘటనలు ఉన్నాయో ఈ ఘటనలపైన ఒక పూర్తి స్థాయిలో ఒక నివేదిక లాంటి దాన్ని ప్రకటించారు. ఈ ప్రకటనలో మనం తీసుకుంటే దాదాపుగా రాష్ట్రంలో రాజకీయ పరంగా జరిగిన హత్యలు కేవలం 4 మాత్రమే అనేది పోలీసులు ప్రకటించినవి. ఇందులో ఆశ్చర్యంగా మనం చూడాల్సింది, దాదాపు 3 టీడీపీ వ్యక్తులు మరణించారు ఈ రాజకీయ హత్యలో, ఒక్కరు మాత్రమే వైసీపీకి చెందినవారు అనేది పోలీసులు స్పష్టంగా చెప్పారు. ఇందులో అనంతపురం జిల్లాలో 2 హత్యలు, గుంటూరులో 1, కర్నూలులో 1 జరిగినట్లుగా ఈ 4 హత్యలకు సంబంధించి రాజకీయ హత్యలుగా పోలీసులు దీన్ని డిక్లేర్ చేశారు. అంటే రాజకీయ హత్యలుగా జరిగిన వాటిలో కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే నష్టపోయింది, మరోవైపు వైసీపీకి చెందిన వారు ఒక్కరు మాత్రమే అనేది పోలీసులు ప్రకటించారు. మరోవైపు ఇతర కక్షల నేపథ్యంలో, అంటే అవి పాత కక్షలు కావచ్చు, లేకపోతే భూ వివాదాలు కావచ్చు, లేకపోతే ఇలాగ అనేక ఆవేశాలతో జరిగిన హత్యలు కావచ్చు, ఈ గొడవల్లోన జరిగిన హత్యల్లో దాదాపు
ఒక రెండు హత్యలు కనిపిస్తున్నాయి. ఇందులో దాదాపుగా సత్యసాయి జిల్లాలో ఒకటి, మరోవైపు పల్నాడు జిల్లాలో ఒకటి కూడా జరిగినట్టు. ఈ ఇద్దరు కూడా వైసీపీకి చెందిన వారుగా, అంటే వాళ్ళు సభ్యత్వం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పార్టీలో కీలకంగా తిరుగుతున్న వాళ్ళు కావచ్చు. ఇవి జరిగింది పాత కక్షలతో వాళ్ళ స్నేహితులుగా ఉన్న వాళ్ళు, కుటుంబ సభ్యులు ఇలా జరిగిన హత్యలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అయితే వైసీపీ దీన్ని పూర్తిగా ముందు నుంచి కూడా ఇవన్నీ కూడా రాజకీయ టార్గెట్గా చేస్తూ వైసీపీని అంతమొందించే ప్రయత్నంలో భాగంగా హత్యలు జరుగుతున్నాయనేది చెప్పింది. ఏపీలో ఇప్పటికే 31 రాజకీయ హత్యలు జరిగాయనేది కీలకంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీనికి ముందుగా ఆజ్యం పోస్తూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటులోనే దీన్ని మేము చర్చిస్తామనేది ఒక కీలకమైన చర్చగా ఆయన తీసుకొచ్చారు. అంటే 31 రాజకీయ హత్యలు జరిగితే దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందనేది రాజకీయ విపక్షాల పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, మరోవైపు దాని మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా ఖండిస్తున్నారు. ఇప్పటికి జరిగిన దాని వాస్తవాలు చెప్పాలి, 31 హత్యలు ఎక్కడ జరిగాయి చూపించాలనేది ఒక కీలకమైన ప్రశ్నగా వైసీపీకి వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. దీన్ని సపోర్ట్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రకటన చూస్తే మామూలుగా జరిగిన, అంటే రాజకీయ హత్యలుగా జరిగినవి 4 జరిగినాయి, మిగతా పాత కక్షలతో జరిగినవి దాదాపు 2 మాత్రమే జరిగాయి. టోటల్గా ఒక 6 మర్డర్స్ మాత్రమే రాష్ట్రంలో జరిగాయి అనేది వాళ్ళు పోలీసులు కీలకంగా చెప్తున్నారు. ఈ అంశాలను తీసుకుంటే ఇప్పుడు పూర్తిగా ఢిల్లీకి మకా మార్చారు, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రపతిని కూడా దీనిపైన, ఈ జరుగుతున్న హత్యలపైన చర్చ జరిగేలా చూడాలి, దేశవ్యాప్తంగా చర్చ జరగాలనేది ఒక అంశంగా వైసీపీ తీసుకెళ్తుంది. ఇందులో భాగంగానే నిన్న ఢిల్లీలో జరిగిన ఏదైతే ఆందోళన ఉందో దీనికి దాదాపుగా తెలుగుదేశం, అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉండే తెలుగుదేశం, మనం జనసేన చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉండే కూటమిలో సభ్యులను కూడదీసే ప్రయత్నం అయితే ఇక్కడ జరిగింది. దాదాపు 8 పార్టీలకు చెందిన సభ్యులతో ఒక ధర్నా చేశారు వైఎస్ జగన్. దీంట్లో అఖిలేష్తో పాటు మరోవైపు సంజయ్ సౌరి, ఇలాగా శివసేన చెందిన ఆమ్ ఆద్మీ, ఇలాగా అనేక మంది దీంట్లో పాల్గొన్నారు. ప్రధానంగా రాజకీయ కక్షలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఇటువంటి హత్యలు కాదనేది ఖండించారు. కాకపోతే వాస్తవంగా నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన హత్యలు అనేది ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి దీనిలో కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపైన ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు ఇప్పటికే దీన్ని దాదాపుగా జరిగిన హత్యల్లో కేవలం 6 మాత్రమే, అందులో 4 రాజకీయ హత్యలు, అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళే 3 ఉన్నారు, 1 వైసీపీ ఉంది. ఇతరితర గొడవల్లో ఉన్న కక్ష సాధింపులో ఇతరితర ఏదైతే ఉన్నాయో క్షణికావేశంలో జరిగిన గొడవల్లో 2 వైసీపీ నష్టపోయారు. అంటే సమానంగా 6 హత్యలో 3 వైసీపీకి చెందిన వారు, మరో 3 టీడీపీకి చెందిన వారుగా పోలీసులు లెక్కలు తేల్చుతున్నారు. ఏదేమైనా ఇది జగన్ చేసిన మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఒక సవాల్ విసిరారు, మాట్లాడారు. వీలైతే దీనిపైన శాంతి భద్రతలపైన మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అసెంబ్లీలో చర్చించండి, వెల్కమ్ అని చెప్పారు. దీనిపైన ఏమైనా వైసీపీ స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పటికీ పయ్యావుల కేసులో ప్రకటన ముందే హోమ్ మినిస్టర్గా అనిత కూడా ఆవిడ చేసిన ప్రకటన ఎక్కడ జరిగాయి అనేది ఖచ్చితంగా స్పష్టంగా చెప్పండి. ఏదో రాజకీయంగా ఒక కక్ష ధోరణితో, అంటే తెలుగుదేశం పార్టీలో లేకపోతే ఎన్డీఏ పార్టీలో టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఎక్కడెక్కడ జరిగినాయి, ఎన్ని జరిగినాయి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కీలకంగా తాము ఒక నోట్ రిలీజ్ చేశాం కాబట్టి ఏదైతే అంటే జూన్ 4 నుంచి 22 వరకు జరిగిన ఏదైతే ఒక శ్వేతపత్రం లాంటిది పోలీసులు రిలీజ్ చేశారు కాబట్టి జరిగిన 6 హత్యల్లో 2 మామూలు కక్షపూరితంగా ఉన్న 4 రాజకీయ కక్ష జరిగినవి సమానంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు నష్టపోయాయి అవన్నీ అని చూడాల్సిన అవసరం ఉందని ముందే హోమ్ మినిస్టర్ ప్రకటించారు. దీన్ని సరిచేస్తూ పయ్యావుల కేసులు చేసిన ప్రకటన ఇప్పుడు ఏదైతే నిన్న జగన్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన చేసింది అసెంబ్లీలో చర్చకు రావాలనేది. నిజంగానే ఇప్పుడు ఒక డెమోక్రటిక్గా ఉన్నది, అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో చర్చ జరగాలి. మిథున్ రెడ్డి కూడా పార్లమెంట్లో చర్చిస్తామన్నారు కాబట్టి ముందుగా జరుగుతున్న అసెంబ్లీలో దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ కూడా తెలుగుదేశమే దీన్ని ఆహ్వానించడంతో, ఒక మంత్రిగా ఆహ్వానించడంతో ఒక కీలకమైన వ్యాఖ్యలుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. మరి దీనికి వైసీపీ ఏ విధంగా చూస్తుంది అంటే వైసీపీ ఒకరోజు ముందు రోజు తప్ప తర్వాత అన్ని రోజులకే గైర్హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఢిల్లీలో ధర్నా కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు. మరి ఏదైతే జగన్ ఈ రోజు చేసిన ఆ వ్యాఖ్యలు, నిన్న ఒక మీడియా ఎదుటిగా చేసిన వ్యాఖ్యలు, దాన్ని అధికారికంగా ఆ పార్టీ ఓన్ చేసుకున్న పరిస్థితుల మధ్యలో నన్ను చంపాలనుకుంటే చంపండి, ఏదైతే మీకు ఓటు వేయలేని కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ప్రజల్ని ఇబ్బంది పెట్టి హత్యలు చేయడం కరెక్ట్ కాదని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ జరగాలని అధికార పార్టీ ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ వైసీపీ ఏ విధంగా చూస్తుంది, నిజంగా వెళ్ళి నిజంగా చర్చకు దాన్ని నోటీస్ ఇచ్చి చర్చలో పాల్గొంటారా, దీనిపైన తీవ్రమైన చర్చ జరుగుతుందా, లేకపోతే కేవలం ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని ఒక రాజకీయ దానిగానే తీసివేసి వైసీపీ తన స్టాండ్ ప్రకారం చేస్తున్న ఏదైతే ఉందో ఆందోళనలు, ధర్నాలు ఈ విధంగా ప్రయాణం చేస్తుందనేది చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ గణేష్.